Hi students, this is Harshita, your chemistry mentor. How are you all? I hope you are fine and safe. So today we are going to start lecture number 6 of chemical bonding and molecular structure. In this session we are going to discuss about the topic bond order and bond enthalpy. Let's start it. What is bond order? Bond order means number of bonds between two atoms. Bond order means number of bonds between two atoms. So let's take some examples. Examples: hydrogen, oxygen and nitrogen. We know that between two hydrogen atoms the bond order is 1. Means number of bonds. Any bonds ఉన్నాయి? ఒక bond ఉంది. Between oxygen atoms O double bond O. The bond order is or number of bonds are 2. Between N2 number of bonds are 3. So these are called as bond orders of different atoms. సో ఇంకో టాపిక్ వస్తుంది ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ బాండ్స్. అసలు ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్ అంటే ఏంటంటే ఏ యాటమ్స్లో కానీ ఏ మాలిక్యూల్స్లో అయితే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని మనం ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఐసో మీన్స్ సేమ్, ఎలక్ట్రానిక్ స్పీషీస్. దట్స్ ఇట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్లోరిన్ ఎలిమెంట్ అండ్ O2 2-. ఒక ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 9 అండ్ ఇంకో ఫ్లోరిన్ది కూడా 9, సో 18. ఆక్సిజన్ వచ్చేసి 8, ఇంకొక ఆక్సిజన్ వచ్చేసి 8 ప్లస్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ -2 ఛార్జ్ ఉందంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో +2 = 18. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు మాలిక్యూల్స్ అనేవి ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. అండ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ద ఆటమ్స్. ఆ బాండ్ ఆర్డర్ ఎంత అంటే 1. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం N2 CO అండ్ NO+. వీటిలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా సేమ్. సో వీటి యొక్క బాండ్ ఆర్డర్ వచ్చేసి 3. అంటే N2 యొక్క బాండ్ ఆర్డర్ 3, CO యొక్క బాండ్ ఆర్డర్ 3, NO+ యొక్క బాండ్ ఆర్డర్ 3. వీటి యొక్క ఎలక్ట్రాన్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే నైట్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 7. 7 + 7 = 14. కార్బన్కి వచ్చేసి 6, ఆక్సిజన్కి వచ్చేసి 8. 6 + 8 = 14. అండ్ నైట్రోజన్కి వచ్చేసి 7, ఆక్సిజన్కి వచ్చేసి 8. ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉందంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఆబ్సెంట్ అయింది. సో -1 = 14. మైనస్ ఛార్జ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉన్నట్టు, ప్లస్ ఛార్జ్ ఉన్నప్పుడు ఉన్న ఎలక్ట్రాన్స్లో నుంచి అంత పాజిటివ్ వాల్యూ అనేది సపరేట్ అయినట్టు. అప్పుడు మనకు వచ్చేవాడే 14. సో N2, CO అండ్ NO+ ఈ మూడు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. అండ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ బాండ్ ఆర్డర్. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేసే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాండ్ ఎంథాల్పీ. ఎంథాల్పీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. సో బాండ్ ఎంథాల్పీ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ to break 1 mole of bond of a particular type of atoms in a gaseous molecule. Particular type of atoms in a gaseous state. So let's take an example. First, bond enthalpy అంటే ఏంటంటే the amount of energy required to break 1 mole of bonds of a particular type of atoms in a gaseous molecule. అంటే ఎంతైతే ఎనర్జీ ఒక బాండ్ బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుందో ఆ ఎనర్జీని మాత్రం బాండ్ ఎంథాల్పీ అంటాం. మీన్స్ ఎంతైతే ఎనర్జీ ఒక బాండ్ బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుందో ఆ ఎనర్జీని మనం బాండ్ ఎనర్జీ ఆర్ బాండ్ ఎంథాల్పీ అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ మనం హైడ్రోజన్ ఆటమ్ తీసుకున్నప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ గ్యాసెస్ స్టేట్. ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ని మనం హైడ్రోజన్ యాటమ్స్గా కన్వర్ట్ చేయడానికి మనకి కొంచెం ఎనర్జీ అనేది అవసరం. ఆ ఎనర్జీని మనం ఏమంటామంటే బాండ్ ఎంథాల్పీ ఆర్ బాండ్ ఎనర్జీ అంటాం. సో దీని వాల్యూ అంటే ఈ బాండ్ని బ్రేక్ చేయడానికి మనకు కావాల్సిన ఎనర్జీ ఎంత అంటే 435.8 కిలోజౌల్స్ పర్ మోల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే O2కి గ్యాస్ స్టేట్లో ఆక్సిజన్ యాటమ్ ప్లస్ ఆక్సిజన్ యాటమ్గా కన్వర్ట్ చేయడానికి దీనికి కావాల్సిన ఎనర్జీ ఎంత అంటే 491 కిలోజౌల్స్ పర్ మోల్. ఇలాగా ఒక్కొక్క బాండ్కి ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు వాటి మధ్యలో ఉన్న బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అండ్ అలాగే అది గ్యాసెస్ స్టేట్లోనే మాత్రమే జరుగుతుంది, వేరే స్టేట్స్లో జరగదు. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ కేస్ చూస్తే మనం ఎప్పుడైతే ఆక్సిజన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటామో ఆక్సిజన్లో సేమ్ బాండ్స్ ఉంటాయి కానీ 2 టైమ్స్ ఉంటాయి. లైక్ ఇలా ఆక్సిజన్ మాలిక్యూల్ ఉన్నప్పుడు ఇక్కడ మనం కట్ చేసే బాండ్ OH బాండ్ అండ్ సెకండ్ టైం ఇక్కడ ఒక హెచ్ని రిమూవ్ చేసినప్పుడు మనకి ఈ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ హెచ్ కూడా బ్రేక్ చేయడానికి సేమ్ కైండ్ ఆఫ్ అమౌంట్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుందంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హెచ్కి మధ్య ఉన్న బాండ్ని బ్రేక్ చేయడానికి మనకు కావాల్సిన ఎనర్జీ వచ్చేసి 502 కిలోజౌల్స్ పర్ మోల్ అయితే ఇక్కడ ఓకి హెచ్కి మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ చేయడానికి మనకు కావాల్సిన ఎనర్జీ 427. ఈ రెండు కేసెస్లో మనం ఏ ఎనర్జీని ఫైనల్ ఎంథాల్పీగా తీసుకోవాలంటే వీటి రెండింటికి యావరేజ్ని తీసుకోవాలి. మీన్స్ H2Oకి బాండ్ ఎంథాల్పీ అంటే 502 కాదు, 427 కాదు. ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 502 అండ్ 427. సో లెట్స్ టేక్ ద యావరేజ్. యావరేజ్ ఈక్వల్స్ టు 502 ప్లస్ 427 బై ఈ వాల్యూస్ అన్ని 2 కాబట్టి బై 2 ఈక్వల్స్ టు 464.5 కిలోజౌల్స్ పర్ మోల్. సో ఈ వాల్యూస్ వస్తుంది అనమాట. ఐ హోప్ బాండ్ ఆర్డర్ అండ్ బాండ్ ఎంథాల్పీ అనే టాపిక్స్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని. సో నౌ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పొలారిటీ ఆఫ్ బాండ్స్. పొలారిటీ ఆఫ్ బాండ్స్ గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బాండ్ ఈజ్ ఫార్మ్డ్ ఎయిదర్ బై 2 ways లైక్ అయానిక్ బాండ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కోవాలెంట్ బాండ్. సో ionic bond is formed by transfer of electrons, whereas covalent bond is formed by sharing of electrons. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే అయానిక్ బాండ్స్ అన్నీ కూడా 100% అయానిక్గా ఉంటాయా లేదా కోవాలెంట్ బాండ్స్ అనేవి 100% కోవాలెంట్గా ఉంటాయా? మీన్స్ నో, ఏది కూడా నేచర్లో 100% ఉండదు. అంటే అయానిక్ బాండ్ నేచర్లో 100% అయానిక్గా ఉండదు. దాంట్లో -% కోవాలెంట్ నేచర్ కూడా ఉంటుంది. అలాగే కోవాలెంట్ కాంపౌండ్స్లో 100% కోవాలెంట్ నేచరే ఉండాలని లేదు. అందుట్లో కూడా మైనర్గా అయానిక్ నేచర్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోవాలెంట్ బాండ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ పోలార్ కోవాలెంట్ బాండ్. సెకండ్ వన్ వచ్చేసి పోలార్ కోవాలెంట్ బాండ్. పోలార్కి నాన్ పోలార్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ పోలార్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే H2, N2, F2 ఇవన్నీ కూడా కోవాలెంట్ బాండ్స్. మీన్స్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఈ యాటమ్స్ అనేవి వేరే యాటమ్స్తో కంబైండ్ అయ్యి మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. ఇవి సేమ్ యాటమ్స్తో బాండ్ చేస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది సేమ్గా ఉంటుంది. కాబట్టి వీటి మధ్య ఉన్న ఎలక్ట్రాన్స్ రెండు యాటమ్స్ మధ్యలో ఉంటాయి. అంటే ఏ యాటమ్కి కూడా ఎలక్ట్రాన్ అనేది దగ్గరికి వెళ్లకుండా సెంటర్లో బాండ్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ నైట్రోజన్లో కూడా త్రిబుల్ బాండ్ ఉన్నా సరే
ఎలక్ట్రాన్స్ అనేవి సెంటర్లో ఉంటాయి, ఏ ఆటమ్కి కూడా దగ్గరలో వెళ్ళి ఉండవు. బట్ ఇన్ కేస్ ఆఫ్ పోలార్ కోవాలెంట్ బాండ్, పోలార్ అంటే ఏంటంటే అయాన్స్ ఫామ్ అవడం, మైన్యూట్ అయాన్స్ లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ తీసుకున్నాం అనుకోండి మన ఎగ్జాంపుల్గా. ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎప్పుడైతే హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్ బాండ్ ఫామ్ చేస్తాయో వాటి మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి రెండింటి మధ్య నుంచి ఈక్వల్ డిస్టెన్స్గా ఉండవు, మీన్స్ సెంటర్లో ఉండవు. అది పార్షియల్గా ఫ్లోరిన్ వైపు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు షిఫ్ట్ అవుతుందంటే ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఎలక్ట్రోనెగటివ్ అంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ని గ్రాప్ చేస్తాయి, ఎలక్ట్రాన్స్ని లాక్కుంటాయి. కాబట్టి ఫ్లోరిన్ వైపు ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఫ్లోరిన్ మీద, ఓకే నేను మళ్ళీ ఇక్కడ రాస్తాను, ఫ్లోరిన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అలా అని ఇవి అయానిక్ కాంపౌండ్స్ కాదు, ఇవి కోవాలెంట్ కాంపౌండ్సే. బట్ ఏ కోవాలెంట్ అంటే పోలార్ కోవాలెంట్ కాంపౌండ్స్. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల వీటి మధ్యలో అయాన్స్ అనేవి ఫామ్ అయ్యాయి, అందుకని ఇవి పోలార్ కోవాలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఈ సిచ్యువేషన్ వల్ల మనకు ఒక కాన్సెప్ట్ అనేది రేజ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జ్, అంటే యాటమ్ మీద ఉన్న ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్. వాటి మధ్య ఉన్న డిస్టెన్స్, వాటి మీద ఉన్న ఛార్జ్, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి డైపోల్ మూమెంట్ వాల్యూ వస్తుంది. అండ్ దాని యొక్క యూనిట్ ఏంటంటే డిబే. డిబే ఈజ్ ద యూనిట్ ఆఫ్ డైపోల్ మూమెంట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ బై డి, క్యాపిటల్ డి. 1 డిబే ఈక్వల్స్ టు 3.33 ఇంటూ 10⁻⁻30 కులుమ్ మీటర్. సెంటీమీటర్ కాదు, కులుమ్ మీటర్. సి ఫర్ కులుమ్, ఎం ఫర్ మీటర్. సో లెట్స్ గో ఇన్ టు డీటెయిల్. హెచ్ఎఫ్ని మన డైపోల్ మూమెంట్లో రిప్రజెంట్ చేయాలంటే నార్మల్గా హెచ్ఎఫ్ రాసుకున్నాం. హైడ్రోజన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పార్షియల్గా ఫ్లోరిన్ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. కాబట్టి మనకి సింబల్ ఎలా వస్తుంది, యారో సింబల్ ఏమో మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద ఉంటుంది, అలాగే పాజిటివ్ సింబల్ వచ్చేసి లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద ఉంటుంది. విచ్ ఇంప్లైస్ ద ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నాయి అన్న దాని ప్రకారం ఈ యారో అనేది డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా హైడ్రోజన్ దగ్గర నుంచి ఫ్లోరిన్ వైపు షిఫ్ట్ అవుతున్నాయి, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, కొంచెం పక్కకు జరుగుతున్నాయి అంతే, కంప్లీట్గా అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు. సో వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ని తీసుకుంటే, H2Oని తీసుకుంటే, ఇక్కడ కూడా ఆక్సిజన్ అనేది హైడ్రోజన్తో కంపేర్ చేస్తే మోర్ ఎలక్ట్రోనెగటివ్. కాబట్టి సింబల్ కూడా ఇలా ఉంటుంది, లైక్ దిస్. సో ఈ రెండింటి మధ్యలో వచ్చే వెక్టర్ సమ్ని మనం ఇలా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు డైపోల్ మూమెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఈ రెండు సపరేట్ డైరెక్షన్లో వచ్చిన వాటిని మనం సమ్ చేసి ఈ డైరెక్షన్లో డిఫైన్ చేసాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? The value of dipole moment of H2O is 6.17 into 10⁻⁻30 coulomb meters. ఆ వాల్యూ అనేది H2O యొక్క డైపోల్ మూమెంట్ వాల్యూ. నెక్స్ట్ మనం తీసుకునే ఎగ్జాంపుల్ BeF2. BeF2 యొక్క డైపోల్ మూమెంట్ వాల్యూ వచ్చేసి 0. ఎందుకు 0 అయిందంటే నార్మల్గా దీని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే BF అండ్ F. బెరిలియం కంటే ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్, కాబట్టి యారో అనేది ఇటువైపు ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ రెండు యాటమ్స్ అనేవి సేమ్,
సో వాటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కూడా సేమ్గా ఉంటుంది కాబట్టి ఈ రెండు డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది కాబట్టి ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకొని వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకే, మనం నెక్స్ట్ తీసుకునే ఎగ్జాంపుల్ వచ్చేసి BF3. దీని యొక్క డైపోల్ మూమెంట్ కూడా 0. సో ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసుకుందాం. దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్. ఇక్కడ కూడా సేమ్. బోరాన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుంది, దాని యొక్క సింబల్, ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడా 90 డిగ్రీస్ 120 డిగ్రీస్లో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క నెట్ మొమెంటం ఆ రిజల్టెంట్ వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది. ఇటువైపు ఉన్నది రెండు క్యాన్సిల్ అయిపోయి, బికాస్ దిస్ ఈజ్ ప్లస్, దిస్ ఈజ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకొని నెట్ డైపోల్ మూమెంట్ మళ్ళీ కూడా ఏమవుతుందంటే 0. ఓకేనా? ఇప్పుడు మనం ఒక కంపారిజన్ తీసుకుందాం. ఆ కంపారిజన్ ఎవరి మధ్య అంటే NH3 అండ్ NF3. ఈ రెండిట్లో NH3 యొక్క డైపోల్ మూమెంట్ అనేది NF3 కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు ఎక్కువగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం క్యాజువల్గా ఏమనుకుంటామంటే ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ కాబట్టి NF3 యొక్క డైపోల్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉండాలనుకుంటాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమొస్తుందంటే లోన్ పేర్ అనేది ఒక పెద్ద ట్విస్ట్ని వహిస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క పిక్చర్ డ్రా చేస్తే ఒక లోన్ పేర్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ నైట్రోజన్, లోన్ పేర్స్, ఫ్లోరిన్. ఇక్కడ నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది హైడ్రోజన్ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని యొక్క సింబల్ ఎలా ఉంటుంది. సో దీనికి కూడా సేమ్. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇటువైపు చూపిస్తుంది. అంటే లోన్ పేర్స్ యొక్క మొమెంటం ఏమో పైకి వెళ్తుంది, వీటి యొక్క మొమెంటం కూడా పైకి వెళ్తుంది. కాబట్టి ఈ అన్నిటి యొక్క మొమెంటం అనేది సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి యాడ్ అవుతుంది. కానీ NF3 కేసులో ఏం జరుగుతుందంటే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఫ్లోరిన్ కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి సింబల్ రివర్స్ అవుతుంది. ఇటేమో ఇలా ఉంది, ఇటేమో డిఫరెంట్ డైరెక్షన్లో సింబల్ వెళ్ళిపోతుంది ఇలాగా, బికాస్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్. కానీ లోన్ పేర్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ రెండింటిని దీంట్లో నుంచి దీని వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి, అంటే దీంట్లోంచి దీని వాల్యూ తీసేస్తున్నాం కాబట్టి దీని యొక్క టోటల్ డైపోల్ మూమెంట్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. కాబట్టి NH3 డైపోల్ మూమెంట్ NF3 కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆర్ హెన్స్ ప్రూవ్డ్. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం అంటే కోవాలెంట్ బాండ్లో ఉన్న అయానిక్ నేచర్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే అయానిక్ బాండ్లో ఉన్న కోవాలెంట్ నేచర్ని తెలుసుకుంటున్నాం అనమాట. అంటే మాట్లాడుకున్నాం కదా 100% అయానిక్గా ఉండలేదు, 100% కోవాలెంట్గా ఉండలేదు. కాబట్టి ఇప్పుడు అయానిక్ బాండ్లో ఉన్న కోవాలెంట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మనం దాన్ని ఎలా కంపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇది ఎలా కంపేర్ చేస్తామంటే ఫాజన్స్ లా. ఫాజన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే అయానిక్ కాంపౌండ్స్ ఆల్సో హ్యావ్ కోవాలెంట్ నేచర్. అంటే కొన్ని అయానిక్ కాంపౌండ్స్లో కోవాలెంట్ నేచర్ కూడా ఉంటుంది అని. సో అలా ఉండాలంటే అసలు ఏం చేయాలంటే నార్మల్గా ఇప్పుడు మనం అయాన్స్ని ఫామ్ చేద్దాం. అయాన్స్ ఫామ్ అవ్వాలంటే మనకు ఒక పాజిటివ్ ఛార్జ్ కావాలి, ఇంకొక నెగిటివ్ అయాన్. అంటే ఒక పాజిటివ్ అయాన్ కావాలి, ఒక నెగిటివ్ అయాన్ కావాలి. పాజిటివ్ అయాన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎలా రిమూవ్ చేయాలి, అసలు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలక్ట్రాన్ రిమూవ్ అవుతుందో చూడాలి. ఒక యాటమ్ తీసుకున్నప్పుడు ఆ యాటంలో న్యూక్లియస్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, వాటి చుట్టూ రివాల్వ్ అయ్యే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. యాటమ్ సైజు ఎంత పెద్దగా ఉంటే నెగిటివ్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్ నుంచి అంత దూరంగా ఉంటుంది. యాటమ్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రాన్ యొక్క డిస్టెన్స్ అనేది
అంత ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి డిస్టెన్స్ అనేది పెరిగిందో అప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఈజీగా బయటకు వచ్చేయచ్చు. అంటే సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు పాజిటివ్ ఛార్జ్ అనేది ఈజీగా ఫామ్ చేయొచ్చు. నెగిటివ్ ఛార్జ్కి ఎలా ఉండాలి? నెగిటివ్ ఛార్జ్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయాలంటే ఏదో ఒక పవర్ అనేది ఎగస్ట్రా ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేయాలి. అందుకని సైజ్ అనేది చిన్నగా ఉండాలి. సైజ్ అనేది చిన్నగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అంటే నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవ్వాలంటే మనకు సూటబుల్ కండిషన్స్ వచ్చేసి లో సైజ్. స్మాల్ సైజ్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. లార్జ్ సైజ్లో ఉన్నప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. దీనికి రివర్సే ఫ్యాజన్స్ లో. ఎప్పుడు ఇక్కడ మనం ఏం చూసుకుందామంటే అయానిక్ బాండ్ ఫామ్ చేయాలంటే లార్జ్ ఛార్జ్ అంటే పాజిటివ్ రావాలంటే లార్జ్ సైజ్ ఉండాలి. పాజిటివ్ ఛార్జ్ రావాలంటే లార్జ్ సైజ్ ఉండాలి. నెగిటివ్ ఛార్జ్ రావాలంటే లో సైజ్ ఉండాలి. ఇప్పుడు మనం ఫ్యాజన్స్ రూల్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాజన్ ఏం చెప్తాడంటే పాజిటివ్ ఛార్జ్ యాటమ్ అనేది స్మాల్ సైజ్లో ఉండి నెగిటివ్ ఛార్జ్ యాటమ్ అనేది లార్జ్ సైజ్లో ఉంటే దాని యొక్క కోవాలెంట్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కోవాలెంట్ నేచర్ కోవాలెంట్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీన్స్ పాజిటివ్ ఛార్జ్ ఏ ఆటమ్ అయితే ఫామ్ చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ NaF తీసుకుందాం నాన్న. NaF తీసుకున్నప్పుడు సోడియం అనేది పాజిటివ్ అయాన్ని ఫామ్ చేయాలి. ఫ్లోరిన్ అనేది నెగిటివ్ అయాన్ని ఫామ్ చేయాలి. ఇది ఎలా ఉండాలి? లార్జ్గా ఉండాలి. అప్పుడే కదా పాజిటివ్ ఛార్జ్ని ఈజీగా ఫామ్ చేయగలదు. అప్పుడే కదా ఎలక్ట్రాన్ని ఈజీగా రిలీజ్ చేయగలదు. ఫ్లోరిన్ ఎలా ఉండాలి? స్మాల్గా ఉండాలి. అప్పుడే ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేయగలదు. ఇన్ కేస్ CsF తీసుకున్నాం అనుకో, CF మీన్స్ సీజియం ఎఫ్. ఇప్పుడు సోడియంకి సీజియంకి మధ్య కంపారిజన్లో సోడియం సైజ్ ఎక్కువ ఉంటుందా, సీజియం సైజ్ ఎక్కువ ఉంటుంది అంటే అబ్సల్యూట్లీ సీజియంకే లార్జ్ సైజ్ ఉంటుంది. ఎందుకంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. డౌన్ ద గ్రూప్ వచ్చేసి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సైజ్ అనేది డౌన్ ద గ్రూప్ వెళ్తే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సోడియం యొక్క సైజు సీజియం యొక్క సైజ్ కన్నా చాలా స్మాల్గా ఉంటుంది. సీజియం యొక్క సైజ్ అనేది లార్జ్గా ఉంటుంది. ఫ్లోరిన్ యొక్క సైజు స్మాల్గానే ఉంటుంది. ఎందుకంటే మనం యానయాన్ని చేయించలేదు కాబట్టి. ఈ రెండిట్లో ఏది మోర్ అయానిక్ అంటే CsF. ఎందుకంటే కంపారిజన్ చేసినప్పుడు పాజిటివ్ అయాన్ యొక్క సైజ్ అనేది చేంజ్ అయింది. అంటే నార్మల్గా ఇది లార్జ్ అని రాశాను, కానీ సోడియం అనేది స్మాల్. దేంతో కంపేర్ చేస్తే? సీజియంతో కంపేర్ చేస్తే. ఓకేనా? ఎందుకంటే నేను లార్జ్ ఎందుకు రాశానంటే ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే లార్జ్ కాబట్టి, కానీ సీజియంతో కంపేర్ చేస్తే స్మాల్. ఓకే, స్మాల్గా ఉంది కాబట్టి దీనికి ఎక్కువ కోవాలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. NaF ఈజ్ మోర్ కోవాలెంట్ దెన్ CsF, సీజియం ఫ్లోరైడ్, మోర్ కోవాలెంట్. ఫ్యాజన్ చెప్పింది కూడా అదే. ఎప్పుడైతే పాజిటివ్ ఛార్జ్ అనేది స్మాల్ సైజ్లో ఉంటుందో, స్మాల్ సైజ్, నెగిటివ్ ఛార్జ్ అనేది లార్జ్ సైజ్లో ఉంటుందో, కంపారిటివ్లీ లార్జ్ సైజ్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కోవాలెంట్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ ఇట్. సెకండ్, ఇది తను ఫస్ట్ ఇచ్చిన ఫస్ట్ డెఫినేషన్ అన్నమాట. సో సెకండ్లీ ఏం చెప్పాడంటే మోర్ ఛార్జ్ ఈక్వల్స్ టు మోర్ కోవాలెంట్ నేచర్. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మోర్ ఛార్జ్ ఈక్వల్స్ టు మోర్ కోవాలెంట్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే NaF తీసుకుందాం. తర్వాత BF తీసుకుందాం. BF3 వస్తుంది కదా, రైట్. ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోవాలెంట్ నేచర్ ఉంటుందంటే BF3. ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ ఉంది. నెగిటివ్ ఛార్జ్ కూడా సేమ్గానే ఉంటుంది కదా, అప్పుడే కదా. ఎందుకంటే ఒక ఫ్లోరిన్కి మైనస్, 3 ఫ్లోరిన్ కాబట్టి -3 ఉంటుంది. 3 ఫ్లోరిన్కి -3. ఓకేనా?
కాబట్టి BF3 అనేది మోర్ కోవాలెంట్ యాజ్ కంపేర్ టు ద NaF3. ఎందుకు కోవాలెంట్ అయిందంటే దాని మీద +3 ఛార్జ్ ఉంది కాబట్టి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఎప్పుడైతే N-1DN-NS0 ఉంటుందో ఆ కాన్ఫిగరేషన్ మనం సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ మాలిక్యూల్ అనేది కోవాలెంట్గా ఉంటుంది, కంపారిటివ్లీ కోవాలెంట్గా ఉంటుంది. కానీ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ NS2NP6 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ మాలిక్యూల్ అనేది అయానిక్గా ఉంటుంది. ఓకేనా? సో సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎక్కడ వస్తుంది అంటే D ఆర్బిటల్స్లో వస్తుంది. నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ నార్మల్గా P బ్లాక్లో వస్తుంది. నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చేసి P బ్లాక్లో వస్తుంది. ఈ సూడో నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చేసి T బ్లాక్లో వస్తుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇంకా కంప్లీట్గా దీని గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద సెక్షన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విష్ణు స్మార్ట్ ఇన్ఫో. అండ్ మీకు MCQs కావాలంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ దేర్. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డ్రాప్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ క్లియర్ దెమ్.